వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. నిజం చెబితే ఉలుకు ఎందుకు? అధికారిక సమాచారం ఆధారంగా వార్త రాస్తే భయం ఎందుకు? ఎవరిని భయపెట్టడానికి ఏకంగా 100 కోట్లు పరువు నష్టం చెల్లించాలని దావా వేశారు. మా జోలికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా అని భయపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవే ఇప్పుడు ఏపీలో బాగా వినిపిస్తున్న ప్రశ్నలు. ఓ పాత్రికేయ మిత్రుడు చేసిన వీడియో ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. నిజానికి ఆ వీడియోలో ఏముంది? ఆ మిత్రుడు తప్పుడు సమాచారం ఏమైనా ఇచ్చారా? లేనిపోని అబద్ధాలను, సొంత లెక్కలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారా అంటే అలాంటివి ఏమీ కావు. మరి ఏం జరిగింది? మధ్యలో ఈ 100 కోట్ల దావా గోల ఏంటి? ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయనేది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పదే పదే చెబుతున్న మాట. ఇక అమరావతి నిర్మాణం మొదటి దశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇంకా చెప్పాలంటే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆర్థిక అభివృద్ధి లేదు అనేది టీడీపీ నేతలు చెప్తున్న మాట. చంద్రబాబు కూడా ఏపీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటున్నారు. కానీ అమరావతి నిర్మాణానికి ఎలాంటి నిధుల కొరత లేదు అని కూడా ప్రకటించారు. దాదాపు అన్ని శాఖలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రాజధాని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA ఖాతాలో మాత్రం వేల కోట్ల రూపాయలున్నాయి. అంటే అమరావతి నిర్మాణానికి ఎలాంటి నిధుల కొరత లేదు. అమరావతి పనులను పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు దక్కించుకున్నాయి. వాటి పనితీరును నిరంతరం CRDA పర్యవేక్షిస్తుంది కూడా. CRDA అధికారులు ప్రతివారం జరిగిన పనులను డాష్ బోర్డులో అప్లోడ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాను నిరంతరం వాటిని పర్యవేక్షిస్తా అని కూడా చంద్రబాబు చెప్పారు. ఏ పని ఎంతవరకు వచ్చిందో ఈ డాష్ బోర్డ్ ఆధారంగానే తెలుస్తుంది కూడా. ఈ డాష్ బోర్డ్ ఆధారంగానే సీఎం చంద్రబాబు కూడా ఇటీవల CRDA అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పనులు నత్తనడక సాగుతున్నాయని, అధికారులు కాంట్రాక్టు సంస్థల వెంట పడాలని ఆదేశించారు. అలా చేస్తే తప్ప కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు పనులు చేస్తాయన్నారు కూడా. అమరావతిలో మెజారిటీ పనులు దక్కించుకున్న సంస్థ మెగా. సుమారు 20% పైగా పనులు ఈ సంస్థకే దక్కాయనేది అధికారిక సమాచారం. అయితే ఆ పనుల పురోగతి ఎలా ఉంది అనేది ప్రతివారం CRDA అధికారులు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఆ డేటా ఆధారంగానే రాజనీతి అనే యూట్యూబ్ ఛానల్లో కల్లూరి సురేష్ అనే పాత్రికేయ మిత్రుడు వీడియో చేశారు. పనులు దక్కించుకున్న మెగా సంస్థ ఫిబ్రవరి 14వ తేదీ నాటికి 10.72% పనులు చేయాల్సి ఉండగా కేవలం 3.64% మాత్రమే చేసినట్లు నమోదు చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 13.48% పనులు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 4.86% మాత్రమే పూర్తి చేసినట్లు CRDA డాష్ బోర్డులో నమోదైన విషయాలను ప్రస్తావించారు. నిజానికి మెగా మాత్రమే కాదు, NCC, L&T, RVR, MVR, KMV వంటి సంస్థలు కూడా టార్గెట్ రీచ్ కాలేదు. L&T సంస్థ అయితే 22.32% పనులు చేయాల్సి ఉండగా కేవలం 4.75% మాత్రమే పూర్తి చేసినట్లు CRDA లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ఆధారంగా అమరావతిలో పనులు నత్తతో పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు ఇదే మాదిరిగా పనులు చేస్తే 2029 నాటికి కాదు కదా, 2034 నాటికి కూడా అమరావతి ఒక రూపానికి రాదు అనేది విశ్లేషకుల మాట. ఇదే విషయాన్ని కల్లూరి సురేష్ కూడా తన విశ్లేషణలో చెప్పారు. అంతే, మెగా సంస్థ పేరుతో కల్లూరి సురేష్కి ఓ నోటీసు వచ్చింది. అది ఇలాంటి నోటీస్ కాదు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పాత్రికేయుడు ఏకంగా 100 కోట్లు చెల్లించాలని పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ KPHB పోలీస్ స్టేషన్లో కల్లూరి సురేష్ పై ఫిర్యాదు కూడా చేశారు. నిజానికి కల్లూరి సురేష్ మెగా సంస్థను మాత్రమే తప్పుబట్టలేదు, అన్ని సంస్థలతో పాటు మెగా పేరు కూడా ప్రస్తావించారు. మెగా సంస్థ కృష్ణారెడ్డికి తనకు పరిచయమే లేదని కల్లూరి సురేష్ స్వయంగా ప్రకటించారు కూడా. తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేస్తున్న సంస్థ మెగా. అలాంటిది సంస్థ ఓ సాధారణ పాత్రికేయ మిత్రుడు పెట్టిన 10 నిమిషాల వీడియోకు భయపడటం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్. వీడియో డిలీట్ చేయకపోతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. కాదు బెదిరించారు కూడా. నిజానికి పనులు దక్కించుకున్న సంస్థలు సకాలంలో పనులు చేయలేకపోవడానికి చాలా కారణాలుంటాయి. మ్యాన్ పవర్ కొరత, వాతావరణ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ అనుమతులు, ఇలా ఎన్నో ఉంటాయి. వాటి గురించి వివరణ ఇస్తే సరిపోతుంది. కారణాలు ఇవి అని చెబితే ఎవరూ పట్టించుకోరు కూడా. కానీ ఓ చిన్న వీడియోకు ఇలా భయపడిపోవడం, బెదిరించడం ఏమిటనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
కల్లూరి సురేష్ 30 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన పైన ఎలాంటి మరకలు లేవు. అమరావతికి అనుకూలంగా ఇప్పటి వరకు ఆయన 100కు పైగా వీడియోలు కూడా చేశారు. అమరావతి మనది అంటూ గొంతెత్తి చాటిన జర్నలిస్ట్ కూడా. దాని నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోతే మళ్లీ కాలకేయులు అధికారంలోకి వస్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతాయని భయపడ్డారు కూడా. అందుకే అమరావతి పనులు శరవేగంగా జరగాలని ఆశిస్తున్నారు సురేష్. డిసెంబర్ నుంచి జూన్ మధ్యకాలంలో పనులు వేగంగా జరగాలి. జూలై నుంచి వర్షాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి పనుల్లో వేగం తగ్గుతుంది. 2029 ఎన్నికల నాటికి అమరావతి ఒక రూపానికి రావాలనేది ఏపీలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అదే విషయాన్ని కల్లూరి సురేష్ కూడా చెప్పారు. అంతే తప్ప మేఘా సంస్థ అవినీతి చేస్తుందని, మేఘా సంస్థ మాత్రమే పనులు చేయడం లేదనో ఎక్కడా చెప్పలేదు. వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసభ్యకరమైన భాషతో రెచ్చిపోతున్నాయి. కానీ కల్లూరి సురేష్ ఇప్పటి వరకు అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఇంకా చెప్పాలంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఏపీలో పరిస్థితులు ఇలా ఉన్నాయని వైసీపీ మీడియాతో పాటు అనుకూల యూట్యూబ్ ఛానళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పలేదు. అలాంటి కల్లూరి సురేష్కు 100 కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపారంటే ఉన్న మాట చెబితే ఉలుక్కి ఎందుకు అనే సామెత గుర్తు వస్తుంది. ఇంకా చెప్పాలంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది మేఘా సంస్థ తీరు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.